Hi. Before classes, we are explaining trigonometry ratios, a concept, and different models. We will explain the concept, model sum, remain sums. Last lo shortcuts we explain chesam. Andalo oka mark manaku vastadi mana MCET lo. Next compound angles. Compound angle. What is the compound? Compound angle ante enti? Compound ante ikkade compound link with two. అంటే కంబైన్డ్ టూ యాంగిల్స్, రెండు యాంగిల్స్ని కలపడం, రెండు లేదు అంతకంటే ఎక్కువ. సపోజ్ ఏ ప్లస్ బి మదర్ యాంగిల్స్ అండ్ బి ప్లస్ సి అండ్ సబ్ట్రాక్ట్ ఏ మైనస్ బి ఆర్ బి మైనస్ సి, టూ యాంగిల్స్ ఆర్ త్రీ యాంగిల్స్. ఇది మనకి కాంపౌండ్ యాంగిల్స్. ఇది కంబైన్ ద టూ యాంగిల్స్. బిఫోర్ టాపిక్లో మనం ఒక యాంగిల్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఇందులో రెండు టూ ఆర్ త్రీ యాంగిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. మరి యాంగిల్స్ ఎక్కడ ఉంటాయి మనకి? ట్రిగోనోమెట్రీ రేషియోస్లో. ట్రిగోనోమెట్రీ రేషియోస్ సంబంధించి ఫస్ట్ ఫార్ములా సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఇక్కడ జస్ట్ మైనస్ చేంజ్ చేయడం అంతే. సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఈ ఫార్ములా మనం ముందు ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఆ ఫార్ములా డిఫరెన్స్ తెలుసుకుంటే మంచిదని రాస్తున్నాం. అదేవిధంగా థర్డ్ వన్ కాస్ ఏ ప్లస్ బి. సపోజ్ కాస్ ఏ ప్లస్ బి ముందు మనం ఈ రెండు యాడ్ చేద్దాం. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. ఈ రెండు యాడ్ చేస్తే ఏమమ్మా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా? ఇప్పుడు ఏమొస్తుంది మనకి? టూ సైన్ ఏ కాస్ బి వస్తుంది మనకి ఫార్ములా. అదేవిధంగా ఫోర్త్ సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఈ రెండు క్యాన్సిల్, మైనస్ ప్లస్ వస్తుంది, ఇది వస్తుంది మనకి. అంటే టూ కాస్ ఏ సైన్ బి ఇలా వస్తుంది. ఇప్పుడు సైన్ సంబంధించిన ఫార్ములాస్ అయిపోయాయి. ఫిఫ్త్ వన్ కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, సైన్ ఏ సైన్ బి. అదేవిధంగా కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి అయిపోయింది కదమ్మా. కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇది ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మనకి సెవెంత్ ఈ రెండు యాడ్ చేద్దామా. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. రెండు యాడ్ చేస్తే మన రెండు చూడండి, ఈ రెండు అబ్జర్వ్ చేయండి. మనకి రెండు యాడ్ చేస్తే ఏమందమ్మా, ఈ రెండు సపరేట్ అయిపోయి టూ కాస్ ఏ, ఈ రెండు ఉంటాయి, కాస్ డబల్ ఉన్నాయి కాబట్టి టూ కాస్ ఏ కాస్ బి. అదేవిధంగా సబ్ట్రాక్ట్ చేద్దాం. కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి. రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? ఇది మైనస్ ఇది కదా, ఈ రెండు పోతే ఇక్కడ మైనస్ ఉంది, ఆల్రెడీగా మైనస్ ఇస్తాం కాబట్టి మైనస్ టూ సైన్ ఏ సైన్ బి. ఇలా మనకి సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి. ప్లస్ అయితే ప్లస్, ఇక్కడ మైనస్ అయితే మైనస్. ఈ రెండు ఈ టూ సైన్ ఏ ప్లస్ బిని ఏ మైనస్ బి యాడ్ చేస్తే టూ సైన్ ఏ కాస్ బి, సబ్ట్రాక్ట్ చేస్తే టూ కాస్ ఏ సైన్ బి. అదే కాస్కి కూడా. రిమైనింగ్ మనకి నైన్త్ ఫార్ములా ట్యాన్లో వెళ్దాం. రెండే చెప్పేద్దాం. ట్యాన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి వన్ మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. అది ట్యాన్ ఏ ప్లస్ బి. అదేవిధంగా ఇక్కడ మైనస్ మార్చితే మనకి ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ ప్లస్ వస్తుంది. సేమ్ ట్యాన్ ఏ మైనస్ బి ఫార్ములా అలాగే ఉంటుంది. అదేవిధంగా అప్పుడు మనకి కాట్ నేర్చుకుందాము. నెక్స్ట్ ఫార్ములా కాట్ ఏ ప్లస్ బి
cot a plus b is equal to cot a and cot b plus or minus 1 by cot b plus cot a. అదే ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ cot a plus b cot a minus b. ఈ విధంగా మనకి కాంపౌండ్ యాంగిల్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ sin square a minus sin square b ఫార్ములా sin a plus b into sin a minus b. ఇది మనకు ఫార్ములా ఉపయోగిస్తాం. sin square a minus sin square b is equal to sin a plus b into మనకి sin a minus b ఫార్ములాస్ ఉపయోగిస్తాం. అదే sin square a minus sin square b, లేదంటే మనకి ఇక్కడ ఫార్ములా దీనికి కూడా ఉపయోగించు cos square b minus sin square a అలా కూడా అనొచ్చు. cos square b minus sin square b, cos square b minus cos square a, ఆ రెండింటికి ఇలాగ వస్తుంది మనకి. ఏదైనా ఈ రెండింటికి జాయిన్గా మనం ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించవచ్చు. అదేవిధంగా మనకి sin square a minus sin square b is equal to sin a plus b into sin a minus b. అదేవిధంగా cos square a minus sin square b, cos square a minus sin square b is equal to cos a plus b into cos a minus b. ఇలా cos square a minus sin square b is equal to cos a plus b into cos a minus b డిస్కస్ చేయొచ్చు. cos square b minus sin square a కూడా రాయొచ్చు. cos square b minus sin square a, ఈ రెండింటికి కూడా మనకి మన దగ్గర ఫార్ములా ఇది. ఇక్కడ కూడా ఎంతమ్మా, ఈ రెండింటికి sin a plus b into sin a minus b, ఇక్కడ cos a plus b into cos a minus, ఈ రెండు మనకు జాగ్రత్త గుర్తుంటుంది. అంటే ఎలా అడుగుతుంటే sin a plus b into sin a minus b is equal to sin square a minus sin square b, cos square b minus cos square a is equal to cos square b minus sin square a. ఇప్పుడు అంటే sin square a minus sin square b అన్న cos square b minus cos square a అన్న sin a plus b into sin a minus b. అదేవిధంగా కదా ఈ మనకి ఈ ఫార్ములాస్ మీద కొన్ని సమ్మలు ఉంటాయి, మనం డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందుకు సపోజ్ ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేసి ఏం చేద్దాం, వాల్యూస్ మనకి ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఏం చేద్దాం అనుకుంటే మన యాక్చువల్గా sin 0 to 90 వాల్యూస్ తెలుసు, మరి బిట్వీన్ వాల్యూ ఫైండ్ చేయడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. సపోజ్ చూడమ్మా, మనకేంటంటే sin 75 కావాలి. sin 75 ఎలా రాసుకోవచ్చు మనం, sin 45 plus 30. ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటే ఫార్ములా sin a plus b ఫార్ములా ఉంది కదమ్మా, ఇదిగో sin a plus b ఫార్ములా ఉపయోగిద్దాం. sin a and cos b plus cos a and sin b. సో 1 by root 2 cos 30 ఎంతమ్మా, root 3 by 2 cos 45 1 by root 2 sin 30 1 by 2. ఫైనల్గా 3 plus 1 by 2 root 2. sin 75 వాల్యూ వాట్ ఇస్ దట్, root 3 plus 1 by 2 root 2. అదేవిధంగా sin 15 degrees, sin 15 degrees ఎంతమ్మా, sin 45 minus 30. సేమ్ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి అగైన్ 3 minus 1 by 2 root 2 వస్తుంది. అలా మన sin 75 is equal to root 3 plus 1 by 2 root 2, sin 15 is equal to 3 minus 1 by 2 root 2. మనం ఇలా మనం వాల్యూస్ ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఫైండ్ చేయొచ్చు. ఆల్రెడీగా మీకు ఫార్ములాస్ తెలుసు, కానీ ఒకసారి రాస్తే మీకు రీకాల్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చదివి ఉంటారు కదా, అందుకే రీకాల్ అవుతుందని చెప్పాను. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఏ వాల్యూస్ అని మనం ఫైండ్ చేయగలం. ఓకేనమ్మా, తర్వాత ఇంకా వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఇది ఆ వాల్యూస్ అయిపోయిన తర్వాత ఓకే మనకి sin 75 వాల్యూ మనం ఫైండ్ చేసాం కదమ్మా. ఏమిటి మనకి sin 75 వాల్యూ root 3 plus 1 by 2 root 2 అంతే కదమ్మా. sin 75 వాల్యూ మనకి ఏంటి, మనకి మనం ముందు ఫైండ్ చేసాం కదా, sin 75 is equal to root 3 plus 1 by 2 root 2. అదేవిధంగా
sin 15 degrees is equal to root 3 minus 1 by 2 root 2. సార్ మళ్ళీ ఇప్పుడు చెప్పాం కదా, ఎందుకంటే ఈ వాల్యూస్ మనం బిఫోర్ మన తెలుసు sin 75 వాల్యూ 3 + 1 2 root 2 ఇది. సో కాస్ వాల్యూ ఫైండ్ చేద్దాం. cos 75 is equal to cos 90 minus 15 రాసుకోవచ్చు కదమ్మా. అంటే 90 ఉంది కంటే ఏమవుతుంది, sin 15 degrees. sin 15 వాల్యూ cos 75 వాల్యూ ఒకటి అవుతుంది. ఇది sin 15 ఉంది కదమ్మా, అందువల్ల ఇది మీకు ఆ రీజన్ తెలియనే రాశాను. నెక్స్ట్ అదేవిధంగా cos 15 is equal to sin 75 వాల్యూ అవుతుంది. ఇదే కండిషన్ ప్రకారం అంటే మనకి ఈ రెండు వాల్యూస్ సరిపోతుంది. నెక్స్ట్ మనకి tan 75 వాల్యూ 2 + √3, అదేవిధంగా tan 15 వాల్యూ 2 minus √3. tan 17 వాల్యూ అంటే మనకి sin 75 రాసుకోవచ్చు మనం. అదేవిధంగా tan 75 is equal to 2 + √3 కదా, ఇది ఏమవుతుంది రివర్స్గా cot 15, ఇది cot 75. ఈ వాల్యూస్ మనకి యూజ్ చేసుకుంటే ఇక్కడ ఏదో సమ్మలో మనకి యూజ్ అవుతుంటుంది. అందువల్ల ఆ ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ దీని మీద బేస్ అయిన సమ్స్ మనం డిస్కస్ చేద్దాం. బేస్ అయిన సమ్స్ ఏంటంటే, సపోజ్ క్వశ్చన్ నెంబర్ 1, sin square 52.5 and sin square 22.5. sin square 52.5 22.5 వాల్యూ, దీని వాల్యూ అడిగాడమ్మా క్వశ్చన్ నెంబర్ 1. అంటే ముందు మనం ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం కదా, మరి సమ్మలకి వెళ్ళిపోదాం. ఒకసారి ఫార్ములా రివ్యూ చేసుకొని దీనికి సంబంధించిన సమ్మలన్నీ చెప్పుకుందాం. ప్రీవియస్ ఎంసెట్ సమ్మలు కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత షార్ట్ కట్స్ లాస్ట్న మనకి ఈ టాపిక్ ఏ టాపిక్ అయితే తీసుకున్నా ఆ టాపిక్ లాస్ట్ షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకే, మనకి ఆల్రెడీ ఫార్ములా sin స్క్వేర్ ఏమైంది, sin స్క్వేర్ బి ఫార్ములా ఉంది కదమ్మా. sin a + b ఇంటూ sin a - b, ఇది 52.5 52.5 అయితే ఇది 74 75. sin 75 వేస్తే sin 30 2 పోతే 50 - 30. sin 75 వాల్యూ మీకు తెలుసు. సింప్లిఫై చేసి sin 75 is equal to √3 + 1 by 2 √2. sin 30 is equal to 1 by 2. సో ఫైనల్ వాల్యూ √3 + 1 by 4 √2. ఇది ఇలా ఆప్షన్ మీద జాగ్రత్త ఉంటే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం నెక్స్ట్ మనకి డిఫరెంట్ సమ్స్ మనం కంపేర్ చేద్దాం. sin సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2, sin 40 degrees 35 minutes into cos 19 degrees and 25 minutes plus cos 40 into 35 minutes into sin 19 degrees 25 minutes. ఇది ఏ ఫార్ములా ఉందమ్మా చూస్తే మనకి sin a మనకి ఫార్ములాలో ఏం ఫార్ములా ఉంది, sin a cos b plus cos a sin b. sin a cos b అంటే sin a plus b ఫార్ములా ఉంది. ఇది a అనుకుంటారు, ఇది b, ఇది a b. మన ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో మనం చేసుకుని సరిపోతుంది. sin a cos b ఫార్ములాలో ఉంటే sin a plus b. sin a plus b అంటే sin 40 degrees 35 plus 19 25 degrees ఇది మినిట్స్. ఇది అమ్మా ఇది అంటే sin 60 వస్తుంది. చూడండి 40కి 20 కదా, 1 minute అంటే 1 degree కాబట్టి 60 minutes is equal to 1 degree కాబట్టి 59 + 1 60 degrees. sin 60 degrees మీకు తెలుసు కదమ్మా వాల్యూ ఎంతమ్మా, sin 60 degrees √3/2. అలా ఈ ఫార్ములా యూసేజ్ గురించి మీకు చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, cos n + 1 alpha cos
n minus 1 alpha plus sin n plus 1 alpha sin n minus 1 alpha. ఇదే ఫార్ములా మనకి ఇది cos a cos b plus sin a sin b అంటే cos a minus b అంటే మల్టిపుల్ చేసుకున్నామా n ఆల్ఫా ఒక స్టెప్ రాద్దాం n cos a cos b plus sin a sin b cos a minus b అది బ్రాకెట్ పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. మల్టిపుల్ చేసుకుంటే cos n alpha plus alpha minus n al minus minus plus alpha 2 పోతే cos 2 alpha. ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇలా ఫార్ములా యూజెస్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకుందామని చెప్తున్నా. ఇది నెక్స్ట్ మనకి ఇఫ్ cos alpha minus beta is equal to alpha minus beta a minus b అమ్మ మరింది మన ఫార్ములా రాసుకుందాం. cos a minus b is equal to 3/5 tan alpha tan beta is equal to 2. then value then ఏ ఆప్షన్ ఇచ్చాడు మనకి cos alpha cos beta is equal to 1/5. B option cos alpha cos beta is equal to minus 1/5. and C option sin alpha sin beta is equal to 1/5. and also D option in the sin alpha sin beta is equal to minus 1/5 అడిగాడు. దీని మీద మనం డిస్కస్ చేసుకొని చేద్దాం. చూడండి ఆన్సరు cos alpha cos a minus b 3/5 కదమ్మా. ఈ రెండు కండిషన్ యూజ్ చేసుకొని మన వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఓకేనా? cos a minus b ఇచ్చారు కదా, ఈ కండిషన్ యూజ్ చేసుకుందాం. దీని సొల్యూషన్ cos a minus b ఎలాగున్నది. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు tan alpha tan beta tan a నాట్ ఆల్ఫా బీటా. ఇక్కడ మరి ఆల్ఫా మైనస్ బీటా మళ్ళీ క్వశ్చన్లో ఆల్ఫా ఇక్కడ సరేలేండి, అదే ఆల్ఫా మైనస్ బీటాలు అర్థం ఇంకెందుకు అంతే కరెక్ట్గా ఉంది కదా. ఆల్ఫా మైనస్ బీటాలు ఆన్సర్ ఉంది కాబట్టి ఇది కూడా ఆల్ఫా మైనస్ బీటా. సో tan ఆల్ఫా tan బీటా ఈజ్ ఈక్వల్ టు 2 కదమ్మా. tan ఆల్ఫా అంటే sin ఆల్ఫా బై కాస్ ఆల్ఫా sin బీటా బై కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2. అంటే మనకి ఏమొచ్చింది sin ఆల్ఫా sin బీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఇది కండిషన్ జాగ్రత్తగా చూసుకోవాలి మనం. మరి లెంత్ సమ్ ఉంటాయి, కొంచెం జాగ్రత్త స్పీడ్ చేయాలి. ప్రింట్ ఫార్ములా మనకి ఇది ఇచ్చారు కదా. దేర్ ఫోర్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3/5. కాస్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేయండి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 3/5. అయితే మనకి ఇది బాగానే ఉంది. సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఈ ప్లేస్లో మనం పైన వాల్యూని. సో ఫైనల్ కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ 2 కాస్ ఆల్ఫా. మీకు ఆన్సర్ తెలిసిపోయింది ఆల్రెడీగా. ఇదే కాస్ ఆల్ఫా కాస్ బీటా, ఇదే ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్. ఎందుకంటే 3 కాస్ ఆల్ఫా కాస్ బీటా ఈజ్ ఈక్వల్ 3/5. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అదే కదా మా ఆన్సర్. కాస్ ఆల్ఫా కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/5. మీకేంటంటే ఆన్సర్ చేయగా మీకు తెలుస్తుంటే ఆన్సర్ ఒక స్టెప్ ఇక్కడ మూమెంట్ వస్తుంది మీకు. సైన్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా ఈ ఫార్ములాలో సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ 2 పెడదాం. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 + 2 3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే పాజిటివ్ ఆన్సర్ వస్తుంది, నెగిటివ్ ఆన్సర్ వస్తుంది, కాస్ట్లో వస్తుంది ఆన్సర్. ఫస్ట్ టిక్ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇఫ్ a + b is equal to pi 180 degrees, then
secant A into cos B and cos C minus sin B and sin C వాల్యూ అడిగాడమ్మా. అదేంటి ఆప్షన్ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి -1, డి 2 అని అడిగాడు. సో మనకి ఇక్కడ చూడండి సొల్యూషన్లో సీకెన్ ఏ క్వశ్చన్ ఏముంది, కాస్ బి కాస్ సి సైన్ బి సైన్ సి, ఇలాగా సీకెన్ ఏ ఉంటుంది. ఇది ఏం ఫార్ములా అమ్మా, కాస్ ఏ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే ప్లస్ ఏ కాస్ బి ప్లస్ సి, బి ప్లస్ సి వేస్తాం. మరి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై కదా, బి ప్లస్ సిని మనం ఎలా రాసుకోవచ్చు, పై మైనస్ ఏగా రాస్తాం. అందువల్ల సీకెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ పై మైనస్ ఏ, కాస్ పై మైనస్ అంటే మైనస్ కాస్ ఏ వస్తుంది, అందుకే మైనస్ కాస్ ఏ పెట్టాం. మనకు ఆల్రెడీ ఐడెంటిటీ తెలుసు, కొద్ది కాస్ థీటా అండ్ సీకెంట్ థీటా 1 కదమ్మా, అందుకని -1. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ tan, కొంచెం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అలా కొంచెం స్లో, ఈజీ క్వశ్చన్ డిఫికల్టీ క్వశ్చన్ వస్తుంటుంది. 66 minus tan 69 tan 66 is equal to 2k. Then k value ఏ ఆప్షన్, ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి కాబట్టి రాస్తున్నాము. 1/2 సి వాల్యూ -1/2 డి 3 వాల్యూ. సో మనకి చూడమ్మా సొల్యూషన్లో tan 69 tan 66 ఉంది కదా, క్వశ్చన్లో మనం ఉంది, దీన్ని మనం మూమెంట్ చేస్తే మళ్ళీ క్వశ్చన్ రాయడం ఎందుకు, 2k ప్లస్ tan 69 ఎంత తగ్గించుకుని అంత తగ్గే మంచిదమ్మా. tan 66 బై 2k tan 69 ఇది కూడా 1. మరి ఇక్కడ చూడండి మనకి ఫార్ములాలో ఏ ఫార్ములా మనం సెట్ చేద్దాం, tan a ప్లస్ బి, tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b రావాలి, మైనస్ రావాలండి. అందులో డైరెక్ట్గా మైనస్ చేసుకున్నాం అనుకో 2 కామన్ తీయడం అవ్వదు కదా. సో ఈ ప్లస్ 1 రావాలి, మైనస్ రావాలి, అంటకుండా ఈ సి ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఇది ఆన్సర్. సి ప్లేస్లో అంటే కే ప్లేస్లో మనం -1/2 తీసుకుంటే చూడండి, -1/2 చేసామనుకోండి ఏమవుతుంది, tan 60 అది కరెక్ట్గా చూద్దాం. tan 66 వెరిఫికేషన్ అలా పెట్టుకోవాలి, -1/2 అండ్ tan 66 ఈజ్ ఈక్వల్ టు 1. 2 పోయింది, -1. ఇక్కడ మనం ఫార్ములా వేద్దాం, tan 69 ప్లస్ tan 66 -1 కామన్ తీసుకుంటే 1 మైనస్ tan 69 66 ఇది వస్తుంది. ఇది క్లియర్గా అర్థమవుతుంది. tan a ప్లస్ బి ఫార్ములా ఉంది అది, అంటే ఇక్కడ tan 69 ప్లస్ 66 ఈజ్ ఈక్వల్ టు -1 పంపిస్తే -1. ఇది ఏమవుతుంది మనకి, tan 5 135 ఈజ్ ఈక్వల్ -1 కదా. tan 135 వాల్యూ -1 అవుతుంది, ఎందుకంటే 90 ప్లస్ 45 అది కూడా చేసేద్దాం మీ గురించి, మళ్ళీ అది డౌట్ ఉండొచ్చు కదా. 90 ప్లస్ 45 వాల్యూ -1, ఎందుకంటే tan ఉంది కాబట్టి -cot 45 వాల్యూ -1 కాబట్టి ఇది మనకి ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనం నెక్స్ట్ క్వశ్చన్, theta belongs to Q1
2 sin theta is equal to root 3 cos 10 plus sin 10. Then theta value. అయితే theta value అడిగాడమ్మా. Then theta ఈజీ సమ్ ఇది చూడండి. సొల్యూషన్లో అది ఎంత కదా sin theta 2 అని పంపించిద్దాం అమ్మ. root 3/2 cos 10 1/2 sin 10. చూడండి ఫార్ములా sin theta ఉంది కాబట్టి కంపల్సరీగా sin a plus b ఫార్ములా చేయాలి. sin a plus b ఫార్ములా sin a cos b plus cos a sin b. sin ఎప్పుడు అవుతుంది ఇది? sin ఎప్పుడు అవుతుందమ్మా చెప్పాలి. root 3/2 అంటే కంపల్సరీగా sin 60 degrees cos 10 cos 60 degrees sin 10. సో ఫార్ములా sin a plus b కదా మా 60 plus 10 sin 70 sin theta is equal. సో theta వాల్యూ ఏమొచ్చిందమ్మా ఇది మనకి 70 degrees వచ్చింది. ఈ విధంగా అంతే అంతా చూడండి అంటే కాంపౌండ్ యాంగిల్స్ మీకు టాపిక్ వైజ్ చెప్తాను. కాంపౌండ్ యాంగిల్ sin a plus b ఆ ఫార్ములా ప్లస్లు మైనస్ల మీద మనకి యూజ్ అవుతుంటాయి. డిఫరెంట్ మోడల్స్ ప్రతి దగ్గరికి మనం రన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ the value of find the value of cosecant 10 and root 3 secant 10 వాల్యూ అడిగాడమ్మా. అంటే 3 4 ఏదో వస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఎందుకు టైం స్పేస్ cosecant 30 అంటే 1/sin 30 root 3/secant 30 అంటే cos 30. సో ఎల్సిఎం తీసుకుంటే sin 30 అండ్ cos 30. సో ఎల్సిఎంలో cos 10 root 3 sin 10. ఇక్కడ ఏం లేదు 1 కాబట్టి r వాల్యూ ఎంత డివిజన్ చేయాలంటే 1 + 3 √4 2తో చేస్తే మల్టిపుల్ డివిజన్ అమ్మా. 2తో మల్టిపుల్ డివిజన్ వేస్తున్నాం కాబట్టి 2 × 1/2 cos 10 √3/2 sin 10. ఇక్కడ కూడా sin 2a ఫార్ములాలో లేదు కాబట్టి మనకి 2తో మల్టిపుల్ డివిజన్. సో 2 sin 10 cos 10. 2 × 2 4. ఇదేమో sin 2a కదా, అందులో sin 30 cos 10 cos 30 sin 10. ఇది 2/2 4 అయిపోయింది కదా. మీకు 2 sin a cos a వాల్యూ మనకి sin 2a sin 20. ఇది క్లియర్గా మనకు కనబడుతుంది. sin 30 - 20 sin 20 ఇక్కడ sin 20 ఉన్నది చేస్తే మనకి 4 ఆన్సర్. sin a cos b - cos a sin b sin a - b 30 - 10 ఎంత 20 కదా sin 20. ఈ విధంగా ఈ మోడల్ సమ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక మోడల్ దీని మీద చెప్పాం. నెక్స్ట్ ట్యాన్లోకి వెళ్దామమ్మా. tan 40 + tan 80 is equal to √3 tan 40 tan 80 వాల్యూ అడిగాడు. 3 √3 ఆప్షన్ ఏ, √3 ఆప్షన్ బి -√3 ఆప్షన్ సి 1/√3 అండ్ ఆప్షన్ డి -1/√3. కదా ఈ మోడల్ సమ్స్ మనకి చూడమ్మా. ఇక్కడ 80 + 20 కదా, tan 120 తీసుకుందాం. tan 80 + 40 వాల్యూ tan 120. tan 120 వాల్యూ మనం ఫైండ్ చేసుకుందాం. tan 120 ఈజ్ ఈక్వల్ టు ఇలా చేద్దాం. tan 120 degrees మనం వాల్యూ ఫైండ్ చేసుకుంటే ఏమొస్తుంది? tan 120 వాల్యూ మనకు తెలియదు కదా. tan 120 ఎలా రాసుకుంటాం మనం? tan 90 + 30 90 + 30 120 కదమ్మా. tan 90 + 30 అంటే -cot 30. సో tan 120 మనం ఫార్ములా
tan 80 ప్లస్ 40 మైనస్ cot 30 అంటే యాక్చువల్గా tan 30 వాల్యూ 1/√3 కాబట్టి -√3 అలా ఉన్నాయండి. ఫార్ములా వేద్దాం. tan 80 ప్లస్ tan 40 బై 1 మైనస్ tan 80 tan 40 ఈజ్ ఈక్వల్ -√3. ఇది మనం సింప్లిఫై చేసుకుందాం. ఏదైతే కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, ముందు మన థియరీ క్లాస్ ఉంటే సరిపోతుంది. tan 80 అండ్ tan 40 మల్టిపుల్ చేసుకుంటే -√3 మైనస్ ప్లస్ √3 tan 80 tan 40. మనకి ఏమడిగాడు మాది అది తీసుకొచ్చి క్లియర్గా అర్థమైపోయింది కదా, ఆన్సర్ ఇదే కదా, చేయవసరం లేదు. అది మూమెంట్ ఇటు ఇవ్వండి. tan 80 tan 40 -√3 tan 80 tan 40 ఈజ్ ఈక్వల్ టు -√3. ఇది -√3 ఆన్సర్. అదేవిధంగా ఇంకొక సమ్మన్ చేసుకుంటే ట్యాన్లో తర్వాత tan సంగతి ఫ్లో చేద్దాం. tan 100 ప్లస్ tan 125 షార్ట్ కట్స్ ఉంటాయి, దీని మీద చెప్దామమ్మా. 125 వాల్యూ ఈజ్ tan 225 ఈజ్ ఈక్వల్ టు tan 225 ఈజ్ ఈక్వల్ మనం రాసుకోవచ్చు కదా, 125 ప్లస్ 100 అని. సో tan 225 ఈజ్ ఈక్వల్ టు tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B. ఇది మనకి tan 225 అంటే మనకి tan 180 ప్లస్ 45 180 ప్లస్ 45 225 180 ప్లస్ 45 225 కాబట్టి థర్డ్ కోఆర్డినేటే పాజిటివ్, tan 45 1. సో ఫైనల్గా tan 125 ప్లస్ tan 100 ఈజ్ ఈక్వల్ టు మన స్టెప్ తప్పి 1 కాబట్టి ఏముంది బోత్ సైడ్స్ 1 మైనస్ tan 125 tan 100 వస్తుంది ఈ సైడ్. ఇదిగోండి ఇది 1 కదా, డైరెక్ట్ దీని వాల్యూ మనకి ఆల్రెడీ 1 కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఇదే కదా వస్తుంది మనకి. ఒక స్టెప్ తగ్గించుకుందాం మనం. ఇది మూమెంట్ ఇస్తే ఏముందమ్మా 1 ఈజ్ ఈక్వల్ టు tan 125 tan 100. ఎంత స్పీడ్గా మీకు ఆన్సర్ వస్తే అంత టైం మనకి సరిపోతుంది. ఎందుకంటే 180 బిట్స్ 180 మినిట్స్ ఉంటుంది కాబట్టి బిట్కి 1 మినిట్ మీద స్పీడ్ చేయాలి. ఫార్ములా చేస్తే అంతే, ఇది 1 ఉంది డైరెక్ట్గా ఆన్సర్, మనం 1 రాసుకోవచ్చు మనం. ఓకే అమ్మా, ఈ విధంగా మనకి సమ్ములు ఉంటుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇఫ్ sin theta plus alpha is equal to cos theta plus alpha, then tan theta అడిగాడమ్మా. tan theta వాల్యూ అడిగాడు. tan theta వాల్యూ అడిగితే మనకి చూడండి, tan theta వాల్యూ అడిగితే మనకి ఇక్కడ సమ్ మనకి ప్లేస్ కాబట్టి ఇందాక చేద్దాం. tan theta ఈజ్ ఈక్వల్ టు కాబట్టి అమ్మా చూడండి, sin theta ప్లస్ ఆల్ఫా బై cos theta ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. tan theta plus alpha is equal to 1. Formula tan A plus tan B by 1 minus tan A tan B is equal to 1. ఇది మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే tan theta plus tan alpha is equal to 1 minus tan theta tan alpha. మనకి tan theta అడిగాడు కాబట్టి ఏముందమ్మా, tan theta అడిగాడు కదా, tan theta అడిగితే
ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 1 మైనస్ అంటే ఇటువైపు తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. tan θ ప్లస్ tan ఆల్ఫా -1 ప్లస్ tan θ tan ఆల్ఫా 0. మనం అడిగింది మనకి ఏంటి, మనకి tan θ అడిగాడు కదమ్మా. tan θ అడిగాడు కాబట్టి ఈ రెండింటిలో కామన్గా tan ఆల్ఫా ఉంది కదా, ఏంటి tan θ. tan θ అడిగాడు కాబట్టి tan ఆల్ఫా -1 ఉంటుంది. ఇందులో tan θ కామన్ తీసుకుంటే 1 ప్లస్ tan θ కామన్ తీసుకుంటే 1 ప్లస్ tan ఆల్ఫా = 0. సో ఇక్కడ ఫైనల్గా tan θ = tan θ ఆఫ్ 1 ప్లస్ tan ఆల్ఫా మైనస్ ఆఫ్ tan ఆల్ఫా -1. మనకి tan θ కావాలి కాబట్టి మైనస్ మల్టిపుల్ 1 మైనస్ tan ఆల్ఫా బై 1 ప్లస్ tan ఆల్ఫా. అదే కొంచెం థియరిటికల్గా కొంచెం చేయడం, మామూలుగా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం థియరీగా ఉంటుందని చెప్పి ఈ సమ్ మనకి చెప్పాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇఫ్ cot 20 = P, I find value tan 160 minus tan 110 by 1 plus tan 160 tan 110 వాల్యూ అడిగాను. సరే, ఈ సమ్ మనం మోడల్ చూద్దాం. ఇప్పుడు cot 20 అయినప్పుడు మనకి tan 20 ఏమవుతుంది, 1/p అవుతుంది. మనకి రఫ్గా వాల్యూస్ 160 కట్టుకుందాం. జస్ట్ 160 అంటే tan 180 minus 20 అంతే కదమ్మా. 20తో వచ్చినప్పుడు సెట్ చేసుకోవాలి మనం సమ్మని. 180 ఉంది కాబట్టి మైనస్ tan 20 అంటే -1/p. క్లియర్. అదేవిధంగా tan 110 కట్టుకుందాం. tan 90 ప్లస్ 20 90 ఉంది కాబట్టి ఏమవుతుంది, cot అయింది. ఇది కూడా సెకండ్ కోఆర్డినేటే కాబట్టి మైనస్ cot 20 అంటే -p. ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఆన్సర్లో మనకేమో tan 160 ఎంతమ్మా, -1/p. tan 110 p ప్లస్ p బై 1 మైనస్ tan 160 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఏముందమ్మా 1/p ఇన్ p. ఈ p పోతే ఇది. సో ఆన్సర్ మీకు తెలిసిపోయింది. -1 ప్లస్ p స్క్వేర్ బై రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, పీలు ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ బై p అంటే ఆన్సర్ మనకి p స్క్వేర్ 1 మైనస్ బై 2p. ఇది మనకి ఆన్సర్. సెకండ్ మనకి అదే మోడల్లో క్వశ్చన్ వేరేదే. θ బిలాంగ్స్ టు Q2, θ బిలాంగ్స్ టు Q1. అయితే tan θ = వాల్యూ అడిగాడు. cos 29 ప్లస్ sin 29 బై cos 29 మైనస్ sin 29. అయితే దాని θ వాల్యూ అడిగాడమ్మా. θ వాల్యూ అడిగాడు. ఏం లేదు, సింపుల్గా మనకి ఉన్నది సమ్ము, పెద్ద కష్టమేం కాదు. ఇది డైరెక్ట్ ఒక స్టెప్లో తేలుతుంది. tan అడిగాడు కాబట్టి ఏముంది మనకి ఇక్కడ tan వచ్చినట్టు సెట్ చేసుకోవాలంటే cos కామన్ చేస్తే సరిపోద్ది. tan θ = cos కామన్ తీసుకుంటే cos 29 కామన్ తీసుకుంటే 1 ప్లస్ sin బై cos tan. ఇక్కడ కూడా cos కామన్ తీసుకుంటే 1 మైనస్ tan 29. ఇది క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఇప్పుడు మనకి tan a మైనస్ b ఫార్ములా ఉంది. tan a మైనస్ tan b
అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు దీన్ని మనకి tan 45 ప్లస్ tan 29/1 మైనస్ tan 45 tan 29 రాయొచ్చు కదమ్మా. tan a ప్లస్ బి ఫార్ములా tan 45 అంటే 1 కదా, అందువల్ల tan a ప్లస్ బి ఫార్ములా ప్రకారం tan 45 ప్లస్ 29 ఏమైందమ్మా tan θ చెప్పాలి. tan 79 plus 4 14 74 and so theta is equal to 74 degrees. ఇలా tan మీద మనకి మోడల్స్ వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ చిన్నదే మోడలు. నెక్స్ట్ కొంచెం కాంపౌండ్ యాంగిల్స్ మీద sin A is equal to 12/13 and cos B is equal to -3/5. A belongs to first coordinate, B belongs to second, third coordinate. అయితే మనకి sin A plus B వాల్యూ ఫైండ్ చేయమండి. sin A plus B కావాలంటే sin A cos B cos A sin B కావాలి కదమ్మా. అందువల్ల మనకి ఇది ఫైండ్ చేద్దాం. ముందు మనకి sin A, ఇది sin A కాబట్టి ఇది యాంగిల్ A 12 13 ఇది 5. దీని ప్రకారంగా ఫస్ట్ కోఆర్డినేట్ కదా cos A ఎంతమ్మా 5/13. ఇంకో డయాగ్రామ్ వేయాలి కదా థర్డ్ కోఆర్డినేట్లో. సో cos B ఇది B యాంగిల్ 3 5 ఇది 4 అయితే sin B థర్డ్ కోఆర్డినేట్ నెగిటివ్ కాబట్టి -4/5. ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా sin A ప్లస్ B ఇలా కాంపౌండ్ మీద యాంగిల్స్ మీద ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. sin A cos B ప్లస్ cos A sin B. sin A వాల్యూ మనకి 12/13, cos B వాల్యూ -3/5 and cos A value 5/13 and sin B value -4/5. So -36/65 and -20/65. So -56/65. మరి నెగిటివ్లో ఉన్నది మనకు ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఉంది అక్కడ నెగిటివ్ ఉంది. ఇది -56/65 మనకి మోడల్స్లో ఆన్సర్ అది. ఓకే నెక్స్ట్ వన్, ఇఫ్ B plus A plus B are acute angles sin A plus B is equal to 12/13, sin B is equal to 5/13 అయితే sin A అనగాడు. ఏ ఆప్షన్ మనకి -119/169, B ఆప్షన్ 119/169, C ఆప్షన్ 169/119, D ఆప్షన్ -169/119. ఇది కంపల్సరీ కోసం. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. sin A అడిగాడు కాబట్టి సొల్యూషన్లో ఏని మనం ఇలా రాసుకోవచ్చు కదా, A ప్లస్ B మైనస్ B రాయొచ్చు లేదమ్మా. సో sin A అప్లై చేసుకుంటే sin A ప్లస్ B మైనస్ B, ఇది A ప్లస్ B ఒక బ్రాకెట్ పెడదాం. ఇది sin A cos Bలో sin A cos B మైనస్ ఉంది కదా, మైనస్ cos A sin B. మరి వాల్యూస్ తెలియదు కదా మనకి. sin A ప్లస్ B ఉన్నది ఎక్విట్ యాంగిల్గా ప్రాబ్లం లేదు. ఇది A ప్లస్ Bకి సంబంధించి కాబట్టి ఇది 12 13 5. ఈ నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ మన దగ్గర ఉంది కదమ్మా, ఇది
sin b 5 13 12 ఇది b ఇది a ప్లస్ bకి సంబంధించి sin a ప్లస్ b ఇచ్చారు మనకి ఎక్విటీ కాబట్టి ప్రాబ్లం లేదు 12/13 cos b వాల్యూ ఇది b యాంగిల్ కాబట్టి cos b వాల్యూ 12/13 మైనస్ cos a ప్లస్ b అంటే ఇక్కడ ఇది ఈ డయాగ్రామ్ ఫస్ట్ది 5/13 sin b అంటే ఇది sin b 5/13 చూడమ్మా 144/169 25/169 169 రెండింటిలో ఆన్సర్ ఇది పాజిటివ్ నెగిటివ్ ఇది ఆన్సర్ మనకి సో ఏముందమ్మా 119/169 ఇలాంటి మోడల్స్లో క్వశ్చన్ ఉంటుంది నెక్స్ట్ మనకి నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ if cot A and cot B is equal to 2 cos A plus B is equal to 3/5 అదే sin A sin B వాల్యూ అడిగాడమ్మా ఇదిగోండి ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో cot A cot B is equal to కాబట్టి cot A అంటే cos A by sin A cot B అంటే cos B by sin B 2 cos A cos B is equal to 2 sin A sin ఇది మన జాగ్రత్త ఉంచుకోవాలి ఈ కండిషన్ మీద ఆల్రెడీ ఒక మోడల్ వెళ్ళింది చూడడం అప్పుడు ఏంటి ఈ కండిషన్ ఉపయోగించాలి నెక్స్ట్ cos A plus B is equal to 3/5 cos A ఫార్ములా cos A cos B minus sin A sin B is equal to 3/5 మరి cos A cos B ప్లస్ ఇది వేస్తే ఏమొస్తుందో మనకి ఆన్సర్ డైరెక్ట్ వచ్చేస్తుంది కదా ఆన్సర్ మనకి 2 sin A sin B sin A sin B is equal to 3/5 కదా ఆన్సర్ వచ్చింది కదమ్మా డైరెక్ట్ వస్తే వేసిన డైరెక్ట్గా ఆన్సర్ sin A sin B is equal to 3/5 అదే ఆన్సర్ ఏమొస్తుంది మనకి 3/5 కదా 2 sin A sin B నుంచి sin A sin B తీసేద్దామా 3/5 ఈ విధంగా మనం థియరిటికల్ సమ్ చెప్పాం కదా నెక్స్ట్ మనం ఏంటంటే షార్ట్ కట్స్ మీద వెళ్తాం If you like this video, you just like and subscribe the channel and share this video.